హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చడి లేకపోతే మాకి ముద్ద కూడా దిగదు. పచ్చడి ఉంటే కడుపు నిండా భోజనం చేసేస్తాం అనుకునే వాళ్ళు ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. పచ్చడి ప్రియుల కోసం నేను ముల్లంగి పచ్చడి చూపించబోతున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఉద్దిపప్పు అలాగే కొద్దిగా పల్లీలు కూడా వేసి ఒక 5 సెకండ్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మీ కారంకు సరిపడా ఎండుమిర్చి వేసి దోరగా వేపుకోవాలండి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటన్నిటిని వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు వేసి ఇందులోని వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేయించుకుని మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేయించుకున్న పోపు దినుసులు అన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి బరక్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా బరక్గా గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించుకున్న ముల్లంగి, కొత్తిమీర, కరివేపాకు వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మన ముల్లంగి పచ్చడి రెడీ.